మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. మిమ్మును గూర్చి మీరు జాగ్రత్త పడడం ఏంటి? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మిమ్మును గూర్చి నేను జాగ్రత్త పడాలా, మీరు జాగ్రత్త పడాలా? ఎవరు జాగ్రత్త పడాలమ్మా? లేదు లేదు, నేను జాగ్రత్త పడాలి కదా. నా గురించి నేనేం చేయాలి? జాగ్రత్త పడాలి. మీ గురించి మీరు జాగ్రత్త పడాలి. అసలు ఈ జాగ్రత్త పడడం అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటే చాలా సందర్భాల్లో ఈ పదాన్ని మనం ఉపయోగిస్తాం. అవునా కదమ్మా? ఉపయోగిస్తాం. ఎందుకు ఉపయోగిస్తామంటే, మన ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అంటాం, అమ్మ జాగ్రత్తగా వెళ్ళండి అంటాం. అంటామా అనమా? ఎందుకు అంటాము? ప్రమాదాన్ని నువ్వేమైనా గుర్తిస్తున్నావా? లేదు. కానీ వారికి చెప్పవలసినటువంటి ఆ మాటను నువ్వు తెలియచేస్తుండగా, జాగ్రత్త అండి, జాగ్రత్త అమ్మ అని చెప్పగానే వారికి కూడా